పదాలలో దళితులు ఉండటానికి కారణం ఆయన ప్రయాస. మీరు గమనించండి, ఈరోజు దళిత సమాజాల్లో దేవుని కృపను బట్టి రెండు ఉంటాయి. ఒకటి చర్చి ఉంటుంది, రెండవది అంబేద్కర్ మహనీయుని విగ్రహం ఉంటుంది. దారి చూపుతున్నట్టు, వేలు చూపించి దారి చూపుతున్నట్టుగా ఈరోజు తల ఎత్తుకొని తిరిగి కులం పేరుతో గర్వించే వాళ్ళ ముందు కుర్చీలో కూర్చొని వాళ్ళకి ఆజ్ఞ జారీ చేసేటువంటి స్థాయిని నాడు తన వాళ్ళు పొందారు అంటే అది ఆయన కష్టం, ఆయన త్యాగం, ఆయన ప్రయాస, ఆయన బ్రతుకును సమర్పించుకున్న తీరు. ఏమండి, ఎప్పుడైతే ఒక దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడతామో, ప్రయాసపడతామో, ఇంకా ఏవి మనల్ని గెలవలేవు. ఏవైనా ఎవరిని గెలుస్తాయో తెలుసా? ఏ దర్శనం లేనోడిని, ఏ గురి గమ్యం లేనోడిని.